పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. నేనొక్కటే మనవి చేస్తున్నాను, ఇంకా విర్రవీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను. మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆయనకున్నది ఏనాడు కూడా తన వెనకున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన ఏనాడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. నేనొక్కటే మనవి చేస్తున్నాను, ఇంకా విర్రవీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను. మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆయనకున్నది ఏనాడు కూడా తన వెనకున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన ఏనాడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేదు. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వినిక. డీటెయిల్ చూస్తే, జనసేన ఆవిర్భావ సభలో పవన్ గర్జించారు. ఈ ఎన్నికలు అసెంబ్లీ గేటును కూడా తాకలేవంటూ మనల్ని ఛాలెంజ్ చేసిన తోడలను బద్దలు కొట్టి శాసనసభలో అడుగు పెట్టామని జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాము నిలబడి పార్టీని నిలబెట్టామని, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామన్నారు. ఇక ఈ రోజు జయకేతనం ఎగరవేస్తున్నామని, జై జనసేన అంటూ స్టేజిపై పవన్ కళ్యాణ్ నినాదాలు చేశారు. ఎదుర్తు నిండ్రి పోదినం అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లయే. భయం లేదు, భయం లేదు, భయమన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చినా భయం లేదు, భయం లేదు, భయమన్నది లేనే లేదు. భయం లేదు కాబట్టే అసలే చీకటి, గాఢాంధకారమైన వెళ్లే దారంతా గోతులు, గుంతలు, లోయలు, అగాధాలు ఉన్నా, ఇల్లేమో దూరమైన